దేవుని బిడ్డలారా, ఈ యొక్క కాలము చక్కగా దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూసినటువంటి ప్రతి ఒక్కరికి మరి ప్రభువైన యేసు చక్కని వాగ్దానం ఇవ్వబోతా ఉన్నాడు. చదువుకుందాం దేవుని వాక్యం గురించి. ఎందుకంటే వాక్యము మనకు ఆధారము, వాక్యము చేత మన హృదయంలో నెమ్మది కలుగుతా ఉంది. ఆ వాగ్దానం బట్టి మరి ప్రభు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. చదువుకుందాం ఈరోజు యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా అంటా ఉంది. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. దేవుడు శాంతి స్వరూపుడు. ఆయన శాంతి సమాధానం మనకు ఇస్తా ఉన్నాడు. మన జీవితంలో కలవరాలు, నిందలు, మరి అనేకమైనటువంటి సమస్యల చేత అపవాది మన శాంతిని దొంగిలిస్తూ ఉంటాడు. కానీ ప్రభు మన హృదయంలో నెమ్మదిని సమాధానం ఇస్తాడు. ఈరోజు నీ హృదయం కలవరంతో, అసమాధానంతో ఉందా? ప్రార్థన చేసుకో. దేవుడు అద్భుత రీతిగా ఈ వాగ్దానం బట్టి నీ హృదయంలో శాంతి సమాధానం ఆయన అనుగ్రహిస్తాడు. God bless you.